ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు చెప్పిన వారు ఎవరు అంటే అపొస్తలుడైన యోహాను తన దర్శనంలో చూసినటువంటి భాగంలో ఆయన ఒకటి చూశాడు. ఏంటంటే ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప జనసమూహము కనబడిందట. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి ఈ మాటలు చెప్పారు. ఏమనంటే, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారంట. అంటే పరలోకంలో ఆ యోహాను చూసినప్పుడు ప్రతి జనంలో నుండి ఉన్నారు, ప్రతి వంశంలో నుండి ఉన్నారు, ప్రజలలో నుండి ఉన్నారు, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారు. అక్కడ వాళ్ళను ఎవ్వరూ లెక్కింపజాలరంట. అంత గొప్ప జనసమూహము అక్కడ ఉన్నారంట. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే రక్షణ దేవునికి చెందుతుంది అని చెప్తూ ఉన్నారు. మా రక్షణకు అంటే దేవుడు మాకు అనుగ్రహించిన రక్షణ నిమిత్తము ఆ దేవునికి స్తోత్రము అని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనమంతా కూడా బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మనం చక్కగా బైబిల్ చదువుకుంటున్నాము. మనమందరము మన భాషలో మనము చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా అనేక రకాల జనులు, ఆయా భాషలు మాట్లాడే జనులు. మరి వాళ్లకు ఎలాగ తెలిసింది దేవుని గురించి, ఏ విధంగా వారు తెలుసుకున్నారు అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథము ఒకప్పుడు ఒకే ఒక భాషలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని అనేక మంది పండితులు ఎన్నో విధాలుగా, ఎంతో చక్కగా, ఎంతో యాక్యురేట్గా, అంటే ఖచ్చితంగా ఒరిజినల్గా బైబిల్ ఎలా ఉందో అదే విధమైనటువంటి ఆ బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని కూడా వారు చక్కగా అనువదించారు. అనేక భాషలలో అనువదించారు. మనకు తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి విలియం కేరీ గారు. ఆయన ఈ మన దేశానికి రావడమే కాదు, ఆయన మన దేశంలో ఉంటూ అనేకమైన భాషలు నేర్చుకొని భారతదేశంలోని రీజనల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా అన్నిటిని నేర్చుకుని ఆయన చక్కగా కరెక్ట్గా ఆయన అనువాదం చేయడం జరిగింది. అలాంటి అనువదింపబడినటువంటి ఆ బైబిల్ గ్రంథాలు మన చేతిలోనికి రావడానికి ఎంతో గొప్ప కృషి జరిగింది. ఈ బైబిల్ రావడం వెనుక ఎంతోమంది కృషి ఉంది. మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కూడా అనేక భాషలలో ఉన్నటువంటి ఆ బైబిల్ గ్రంథాలను ప్రజలకు అందిస్తున్నారు. కొంతమంది అయితే ఉచితంగా అందిస్తున్నారు. మరి కొన్ని సంస్థలు, గిడియన్స్ బైబిల్ సంస్థలు, వీరంతా కూడా అనేక మందికి బైబిల్ గ్రంథాలను అందిస్తూ ఉన్నారు. అందుకే ఇంతమంది జనాలకి, ఇంతమంది ప్రజలకు, ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళకు కూడా దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని అందించే ఆ యొక్క గొప్ప పనిని దేవుడు ఎంతమందికో అప్పగించాడు. వారందరూ చేశారు. వారందరూ చేసినందువల్లనే మనం ఈ లోకంలో ఈ విధంగా బైబిల్ గ్రంథాన్ని చదివి మనం తెలుసుకోగలుగుతున్నాము. మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నాము, రక్షణను గురించి తెలుసుకున్నాము, విశ్వాసం గురించి తెలుసుకున్నాము. అపొస్తలుడైన పౌలు రాసినటువంటివి, మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానములు, మనం ఎలా జీవించాలో అన్న ఆ జీవన విధానం సమస్తమును కూడా మనకు తెలియడానికి మనకు ఈ బైబిల్ గ్రంథాలే ఆధారము. అంతేకాకుండా దైవజనులు అనేకులు ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో కూడా చెప్పగలిగినటువంటి, మరి దైవ సందేశాలు అందించగలిగినటువంటి అనేక మంది ప్రజలు, అనేక మంది సేవకులు ఈ లోకంలో ఉన్నారంటే అది కేవలము మనకు దేవుని కృప.
పాత నిబంధన కాలంలో అయితే చాలా విషయాలు వారికి మర్మంగా ఉంచబడ్డాయి. ఎంతోమంది ప్రవక్తలంతా కూడా తెలుసుకోవాలని కోరుకున్నారు, కానీ వారికి తెలియలేదు. వారికి దేవుడు అలాంటి కృపను అందించలేదు. అయితే మనకు ఎంతో గొప్పగా దేవుని యొక్క అంత్య దినాలలో జరగబోయే విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం ద్వారా అపొస్తలుడైన యోహానుకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా ఆ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. అవన్నీ కూడా ఒక విధంగా మర్మంతో కూడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవన్నీ తెలుసుకోగలిగేదానికి మరి చెప్పగలిగే గొప్ప దైవ సేవకులు మర్మములను గ్రహించగలిగినటువంటి దేవుని యొక్క జ్ఞానము మనకందరికీ కూడా అనుగ్రహించబడి ఉన్నది. కనుక మనము దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు. ఈ గొర్రెపిల్లను గురించినటువంటి ఆ ప్రత్యక్షత కూడా మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. మరి ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వివరణను మనము అపొస్తలుడైన యోహాను తన యొక్క సువార్తలో కూడా రాసినప్పుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం మనం చూస్తున్నాం కదా. ఆ విధంగానే ఈ దినాన్ని మనకు తెలుసు, ఆయన ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రెపిల్ల వలె మౌనముగా ఉన్నాడు. వధించబడిన గొర్రెపిల్ల అక్కడ అతని యొద్ద, అంటే వధించే అతని యొద్ద ఎలా మౌనంగా ఉంటుందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో మౌనంగా మన యొక్క పాపములన్నిటిని కూడా భరించాడు. మన కొరకు అనేకమైన అవమానాలు, హింసలు పొంది, అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు, అంటే మన యొక్క రక్షణ కొరకు నీ పాపములు నా పాపములు మోసుకొని మన పాప విమోచన కొరకు, మన శాప విమోచన కొరకు ఆయన సిలువలో బలి కావడం మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన ఆరోహణుడవ్వడం, పునరుత్థానుడవ్వడం, ఆరోహణుడవ్వడం మనకు తెలుసు. అవన్నీ కూడా మనం నమ్ముతున్నాం కనుకనే మనము రక్షణ పొందుకున్నాము. ఇప్పుడు మనము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. రెండవ రాకడ సమయంలో అంత్య దినాలలో ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మనము చివరి దినాలలో ఉన్నాము. అంత్య దినాలలో దేవుని యొక్క రెండవ రాకడ కొరకు అతి సమీపంలో ఉన్నాము. మరి ఆయన రాకడను గురించినటువంటి సూచనలు అనేకం ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రకటన గ్రంథమును చదివి మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఎవరైనా దేవునిని అంగీకరించకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మరి మనతో పాటు కూడా ఆ దేవదూతలందరూ కూడా ఉంటారు. అక్కడ 24 పెద్దలు ఏమంటున్నారంటే తమ సింహాసనములు, తమ కిరీటములు పట్టుకొని ఉన్నారు. మరి వారంతా కూడా గొర్రెపిల్ల, ఈ ప్రతి ప్రజలు కూడా, అంటే ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి నుండి వచ్చినటువంటి లెక్కింపజాలని గొప్ప జన సమూహము వారందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని చెప్తున్నారు. అంటే దేవుడు అంతేకాకుండా దేవుడు పంపించినటువంటి ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు, వారు మన కొరకు ఏర్పరిచినటువంటి మన రక్షణకై వారంతా కూడా స్తోత్రం చెప్తున్నారు. అనుదినం మనం మన ప్రార్థనలో మన రక్షణ కొరకై మనం కృతజ్ఞతలు చెల్లించాలి. నిజంగా ఆయననే లేకపోతే మనకు రక్షణ వచ్చేది కానే కాదు కదా, మనకు చేత కాదు కదా. మనం ఎప్పుడు కూడా మనంతటి మనం రక్షణ పొందుకోలేము. మనము పాత నిబంధన కాలంలో లాగా ప్రతి ఏటా మనము ఒక పశువు పైన మన పాపాలన్నిటిని కూడా మోపి ఆ పశువును వధించుట ద్వారా మనకు పాప క్షమాపణ పొందుకునేవారం. కానీ ఇప్పుడు అలా కాదు. మనము ఆల్రెడీ ప్రభు మన యొక్క పాపాలన్నిటిని భరించుకున్నాడు. కాబట్టి దేవదూతలందరూ కూడా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండగా వారంతా కూడా సింహాసనం ఎదుట సాష్టాంగపడి వారు అంటున్నారు, యుగ యుగముల వరకును మా దేవునికి స్తోత్రము,
మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారు. ఆ విధంగా మనం కూడా చేయగలిగే ఆ గొప్ప స్థితిని మనం పొందుకోవాలంటే ఆ సీన్ ఒక్కసారి ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఆ దృశ్యం చూడడం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. దేవుడు మనకు ఆ ధన్యత అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడు అయిన దేవా, నీకు వందనములు. అవును తండ్రి, ఆ దేవదూతలందరూ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఆ పెద్దలు అనేక ప్రాంతాల నుంచి అనేక భాషలు మాట్లాడేవారు, అనేకమైనటువంటి ప్రజలు, ప్రతి వంశంలో నుంచి వచ్చినటువంటి ప్రజలు, ప్రతి జాతిలో నుంచి వచ్చిన ప్రజలు అందరూ కలిసి నిన్ను స్తుతిస్తున్నటువంటి విధానంలో ప్రభా, మేము కూడా చేరి నిన్ను ఆనందించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీకు స్తుతులు చెల్లించడానికి ప్రభా మాకు కృప దయచేస్తారని మేము ఎదురు చూస్తూ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అనేక మంది నీ సేవకులు తండ్రి మహాశ్రమల నుండి నీ కొరకు శ్రమ పడినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కునేటువంటి వారు అక్కడ ఉన్నారు మా ప్రభా తండ్రి. వారందరూ కూడా నిన్ను సేవిస్తున్నారు మా ప్రభా తండ్రి. అక్కడ చేరినటువంటి వారికి ఆకలి అయినా దాహమైనా ఉండదు, సూర్యుని ఎండ అయినా వడగాలి అయినా వారికి తగలదు ప్రభా. సింహాసన మధ్య మందుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములకు బుగ్గలు ఎత్తుకు అని నడిపించేటువంటి ఆ గొప్ప స్థితి, ఆ పరిస్థితి మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీవే మా కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయి ఆ స్థితిని మేము పొందుకోగలగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. మా తండ్రి, నిన్ను అంగీకరిస్తే చాలు, నిన్ను ప్రార్థిస్తే చాలు, నిన్ను నమ్మి విశ్వాసంతో మేము నిన్ను ప్రార్థిస్తే చాలు తండ్రి. నీవు మాకు ఉచితంగా రక్షణ ఇస్తావు, మేమేమీ చేయనవసరం లేదు. అయితే తండ్రి, మా జీవితాలను మేము సరి చేసుకొని ఆ విధంగా నీ సన్నిధిలో నిన్ను పొందుకొని నిన్ను అంగీకరించి మేము రక్షణ పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరెవరైతేనైనా అలా రక్షణ పొందుకోలేదో అలాంటి వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీవు వారిని అందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా యొద్దకు రాడని ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో తాను చేసిన ఆ గొప్ప బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా ఈ లోకంలో జీవిస్తూ ఇతరులను తండ్రి నీ వైపునకు మళ్లించడానికి ప్రభా మా వంతు కృషి మేము చేయడానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఈ పెద్దల కడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. మా ప్రభువైనా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను తొలగించము, మా అపరాధములను క్షమించము, ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా మేము ఆచరిస్తూ వాక్యము ప్రకారం నడుచుకుంటూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతో గొప్ప విషయం ప్రభా. అనేక విధాలుగా మరి ఏ భాష మాట్లాడే వారికైనా కూడా అందుబాటులో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని బట్టి నీకు వేల స్తోత్రములు తండ్రి. ప్రభా, అందరూ కూడా నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ సన్నిధిలో జీవించేవారుగా ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ పెద్దల కడ ఈ దినము మా పనులన్నింటిలో కూడా మాకు తోడుగా ఉండండి ప్రభా. మా పనులలో మేము నీకు మహిమకరంగా పనిచేయడానికి సహాయం చేయండి. మాకు కావాల్సిన సామర్థ్యం దయచేయండి తండ్రి. మా తండ్రి, మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా. ఎవరెవరైతేనైనా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి అందరికీ ఉన్నత స్థితిని అనుగ్రహించండి. ముఖ్యంగా క్రొత్త కోర్సెస్లో చేరే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా దేవ.
మరి నిరుద్యోగులను దీవించి వారికి కావాల్సినటువంటి ఉద్యోగాలను అనుగ్రహించండి, లేదా వారికి తగిన మంచి మార్గములను వారికి చూపించండి తండ్రి. విజయవంతంగా వారి జీవితంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఎంతో నిరాశ నిస్పృహలతో గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి సఫలతను గ్రహించండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిలో తండ్రి వారికి ఉన్నటువంటి లోపములు ఏమైనా ఉన్నట్లయితే సవరించండి మా ప్రభా. తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. స్వస్థపరిచే దేవుడు మీరు, గర్భములను మూయగలిగిన వారు మీరు తండ్రి, తిరగగలిగిన వారు మీరు మా తండ్రి. మీకు అసాధ్యమైనది, మీకు చేతగానిది ఏంటో ఏది లేదు తండ్రి. సమస్తము నీకు సాధ్యము. ప్రతి బిడ్డకు కూడా నాయన సంతానం అనుగ్రహించి సంతోషంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. మనస్పర్ధలను తీసివేసి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రభా, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని దీవించండి, స్వస్థత అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఎవరెవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి తండ్రి. ఐసీయూలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే ఈ దినము సర్జరీలో గుండా, కీమోథెరపీలో గుండా, ఇంకా డయాలసిస్ గుండా, ఇంకా అనేకమైన పరీక్షలు గుండా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి వాటిలోంచి త్వరగా బయటికి రావడానికి, కోలుకొని ఇళ్లకు చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి గర్భిణీ స్త్రీని ఆస్వాదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఈ హాస్పిటల్స్ గురించి ఎంతోమందినైనా అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతుంటుండగానైనా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. జరుగుతున్న భయంకరమైన విషయాలు, అనేకమైన పరిస్థితులు చూస్తూ ఉంటే తండ్రి మాకు నీ రెండవ ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణంను తొలగించి ప్రభా సంపూర్ణంగా శాంతి సమాధానంలో అనుగ్రహించండి. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. మేము చూస్తున్నాము స్పష్టంగా ప్రభా నీవు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితులను మేము చూస్తున్నాం మా ప్రభా. నీకు వందనములు మా తండ్రి దేవ. యెరూషలేమును మీరు దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మా దేశంను దృష్టించండి. మా దేశంలో జరుగుతున్న ఎన్నికల విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఎక్కడ అన్యాయం అక్రమాలు జరగకుండా ప్రభా నీకు అనుకూలమైన చక్కటి ప్రభుత్వాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. మరి ప్రతి చోట కూడా నాయన నీ ఉండు నాయన. ప్రతి అజ్ఞానమును తొలగించు, మూఢ ఆచారాలను తొలగించండి, విగ్రహారాధనను తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మను మా దేశంపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి మా తండ్రి దేవ. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.